కుడుములు చేస్తున్నాను. బెల్లము, నువ్వులు, ఏలక్కాయ వీటితో కుడుములు చేస్తున్నాను. పూర్ణ కుడుములు అంటారు. కొని బాండలు పెట్టుకొని నూనె వేసుకోవాలి. యాలకులు ఈ విధంగా నేను పొట్టు తీసి వేసుకుంటాను. అదే విధంగానే బాగా మిక్సీ అయినాక బెల్లం వేసుకుంటాను. బెల్లం వేసుకొని బాగా దాన్ని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకుంటాను. పూర్ణం రెడీ అయిపోయింది. బియ్యం పిండి నీళ్ళు బాగా ఎసురులాగా తెల్లినాక ఈ పిండిలో వేసి కలుపుకుంటాను. ఈ విధంగా కలుపుకొని కొంచెం వేడివేడిగా ఉంది, కొద్దిగా వేడి చల్లారినాక ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని దాన్ని ఉంటలు చేసుకోవాలి. ఈ విధంగా ఉంటలు చేసి పెట్టుకొని అరిటాకుకి నెయ్యి రాసి నెయ్యి అద్దుకుంటాను. ఈ విధంగా నెయ్యి రాసి ఆ వంటని దానిపైన ప్రెస్ చేసి అట్లా తట్టుకొని దానిలో పూర్ణం పెట్టి అరిటాకు మర్చుకుంటే ఈ విధంగా మర్చుకోవాలి. అదంతా కొంచెం అటు ఇది అనుకొని మర్చుకోవాలి అరిటాకు. అన్నీ ఆ విధంగా చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా చేసి పూర్ణం పెట్టాలండి. ఇందులో పూర్ణం పెట్టి కొద్దిగా వాటర్ అద్దుకొని చుట్టూ అట్లా అంటే అది బాగా కొంచెం అట్లా ప్రెస్ చేసుకోవాలండి. అలా ప్రెస్ చేసుకుంటే బాగుంటుంది. పూర్ణం అంతా బయట రాకుండా బాగుంటుందండి. అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకోవాలా. అండి ఈ విధంగా కూడా చేయొచ్చు. చాలా వేడిగా ఉందండి. చాలా వేడిగా ఉంది. నువ్వులు బెల్లంతో కుడుములు ఈ విధంగా చేశానండి. చాలా మంచిదండి. కాల్షియం ఉంది నువ్వుల్లో. లేడీస్కి చాలా మంచిది. మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ కావాలా? నాకు లైక్ చేయండి.